అసలు సుంతి అంటే ఏంటి? అసలు ఏంటి? సుంతి ఎందుకు చేయించుకోవాలి? ఏ ఏజ్‌లో చేయించుకోవాలి? అసలు సుంతి వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? లేదా ఈవెన్ నార్మల్‌గా ఉన్న వాళ్ళు కూడా సుంతి చేయించుకోవచ్చా లేదా? దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. పెనిస్ మీద ఎప్పుడైతే అంటే ఫోర్ స్కిన్ టైట్‌గా ఉంటుందో, అంటే అంగం మీద ఉన్న చర్మం టైట్‌గా ఉంటుందో, ఎవరికైతే అది కంప్లీట్‌గా వెనక్కి రావట్లేదో, ఎవరికైతే సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు నొప్పిగా ఉంటుందో, అంటే పెనిస్ నొప్పిగా ఉంటుందో, లేదా అంగం చివర ఉన్న చర్మం అంటే చిట్లుతుందో, లేకపోతే చిన్న చిన్న క్రాక్స్ వస్తున్నాయో, వీళ్ళందరికీ సుంతి ఆపరేషన్ అవసరం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఇంతకుముందు ప్రాబ్లం లేకున్నా కూడా డయాబెటీస్ వచ్చిన తర్వాత అంగం చివర క్రాక్స్ రావడము, ప్రతిసారి కలిసిన వెంటనే పెనిస్లో వాపు రావడము, అంటే తర్వాత చెడు వాసన రావడము, మీగడ లాంటి డిశ్చార్జ్ రావడము, ఇవన్నీ బెలనోపాస్థైటిస్ అంటాం. ఇలాంటి వాళ్ళకి సుంతి అనేది మనకు అవసరం. ఈ సుంతి అనేది మనకు 3 రకాలుగా మనం చేయొచ్చు. ఇది రెగ్యులర్ సర్కంసిషన్ లాగా చేయొచ్చు, ఇప్పుడు స్టేప్లర్ మెథడ్లో చేయొచ్చు, అలాగే లేజర్ సర్కంసిషన్ మనం చేయొచ్చు. సో రెగ్యులర్ సర్కంసిషన్ అనేది ఎవరు చేసినా అది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరే. దానివల్ల ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు అదర్ ప్రొసీజర్స్ ఏదైతే స్టేప్లర్ ప్రొసీజర్ కానీ లేజర్ ప్రొసీజర్ కానీ, ఈ రెండు కూడా చాలా సింపుల్ ప్రొసీజర్స్. ఒకప్పుడు సుంతి అంటే ఒక భయంకరమైన ఇమేజ్ మనకు కనిపించేది. అంటే సుంతి సర్జరీ తర్వాత ఒక లుంగినో టవలో కట్టుకొని వింతగా నడుస్తూ ఒక వారం 10 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా అలా చూస్తూ ఉన్నవి మేము చాలా చూసేవాళ్ళం. హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకొని డిఫికల్ట్గా కష్టపడి నడుస్తూ కాళ్ళు దూరంగా, అంటే కాళ్ళు సపరేట్ చేసి నడుస్తూ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సుంతి అనేది చాలా సులభమైన ఆపరేషన్. ఒక అరగంటలో మనం చేసేయచ్చు. పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. జనరల్గా ఆపరేషన్ తర్వాత పెద్దగా పెయిన్ కూడా ఉండదు. కానీ ఈ సుంతి అనేది ఎవరు చేయించుకోవాలి, ఏ ఏజ్లో చేయించుకోవాలి అంటే, నార్మల్గా చిన్నప్పుడే ఫ్రీక్వెంట్గా అబ్బాయిలకి పుట్టిన వెంటనే యూరిన్ సరిగా రాకపోతే వెంటనే చేస్తాము. అంటే ఒక 2-3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా బాయ్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే, అంటే ఆ చర్మం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అప్పుడైనా సుంతి చేస్తాము. ఆ తర్వాత ఓన్లీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటేనే మనము చిన్నపిల్లలకి సుంతి చేయాలి. ఒకవేళ ఏ ఇన్ఫెక్షన్ లేకపోతే టీనేజ్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే చిన్నపిల్లలకి అనస్థీషియా ఇవ్వడం అనేది కొంచెం కష్టం కాబట్టి వాళ్ళు టీనేజ్కి వచ్చేదాకా ఆగి, అంటే చర్మం కంప్లీట్గా, అంటే కొంతమంది కంప్లీట్గా రాకుండా చాలా చిన్న రంధ్రం ఉంటుంది, అప్పుడు చిన్నప్పుడే చేసేయాలి. కొంతమందికి కొంచెం టైట్గా వెనక్కి వస్తుంది అనుకోండి, సో వాళ్ళకి ఇది సెక్షువల్ యాక్టివిటీలో మాత్రమే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి టీనేజ్ వరకు ఆగి, టీనేజ్కి వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ చేయాలి. అంతవరకు మధ్యలోనే చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు ఇప్పుడు పెళ్ళయింది, ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ఏజ్లో అసలు ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అంటే, ఎప్పటికైనా ఇది పెళ్ళైనప్పుడే, అంటే రెగ్యులర్గా సెక్స్ లైఫ్లో ఉన్నప్పుడే దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ చర్మం టైట్గా ఉంటే ఇది ఆటోమేటిక్గా మీకు సెక్షువల్ లైఫ్లో ఇది డిస్టర్బెన్స్ని కలిగిస్తుంది. అది అలాగే మీకు కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అంటే ప్రతిసారి మీరు కలిసే ముందు కలిసిన తర్వాత నాకు ఇది ఏదైనా నొప్పి వస్తుందేమో, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయం అనేది వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇది కంపల్సరీ. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అది మనము ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకొక స్టడీ ప్రకారం ఎవరికైతే సుంతి జరగలేదో, ఎవరైతే పెనిస్ అంగం మీద ఉన్న స్కిన్ని కంప్లీట్గా వెనక్కి లాగి క్లీన్ చేయట్లేదో, వాళ్ళలో పెనిస్లో క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ ఉందని స్టడీస్ వచ్చాయి. కానీ ఎవరికైనా కొంచెం టైట్గా ఉన్నా కూడా రోజు వెనక్కి లాగి క్లీన్ చేయగలిగితే ఈ క్యాన్సర్ ముప్పు అనేది, అంటే కేవలం సర్జరీనే చేయాలి అని కాదు, కానీ క్లీన్ చేస్తేనే చాలు ఆ క్యాన్సర్ ముప్పు తగ్గిపోతుంది.